నిరాధార అనుమానం కుటుంబాలు, సమాజంలో విభేదాలకు కారణమవుతుందని ఖుర్ఆన్, హదీస్ల హెచ్చరిక మానవ సంబంధాలను బలంగా నిలబెట్టే ప్రధాన స్తంభాల్లో నమ్మకం ఒకటి. అయితే అదే స్థానంలో అనుమానం ప్రవేశిస్తే సంబంధాల్లో చీలికలు మొదలవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, సమాజంలోని వ్యక్తుల మధ్య ఆధారంలేని అనుమానాలు అనేక సమస్యలకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో ఇస్లాం ధర్మం అనుమానం విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది. ఇస్లాం ప్రకారం ప్రతి ఆలోచనను నిజమని భావించకూడదు. వాస్తవాలను తెలుసుకోకుండా ఒకరి గురించి చెడు అభిప్రాయం ఏర్పర్చుకోవడం అన్యాయానికి దారితీస్తుందని బోధిస్తుంది. అనుమానాల నుంచి దూరంగా ఉండాలని ఖుర్ఆన్ బోధన. ఖుర్ఆన్లోని సూరహ్ అల్-హుజురాత్ 49-12లో అల్లాహ్ ఇలా హెచ్చరిస్తాడు: ఓ విశ్వాసులారా, అనుమానాలలో చాలా వరకు దూరంగా ఉండండి. నిశ్చయంగా కొన్ని అనుమానాలు పాపం. ఈ బోధన ద్వారా మనిషి తన మనస్సులో వచ్చే ప్రతి సందేహాన్ని నిజంగా స్వీకరించకుండా దానికి ఆధారం ఉందా లేదా పరిశీలించాలని సూచిస్తుంది. అనుమానం కుటుంబ శాంతికి ముప్పు. భార్య భర్తల మధ్య అనుమానం పెరిగితే ప్రేమస్థానంలో అపనమ్మకం, సంభాషణ స్థానంలో గొడవలు చోటు చేసుకుంటాయి. చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలుగా మారతాయి. ఇస్లాం దాంపత్య జీవితాన్ని ప్రేమ, దయ, పరస్పర గౌరవంపై నిర్మించాలని సూచిస్తుంది. ఒకరి గురించి మరొకరు మంచి ఉద్దేశంతో ఆలోచించడం, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయని ఇస్లామీయ బోధనలు తెలియజేస్తాయి. చాడీలు, గూఢచర్యానికి దూరంగా ఉండాలి. ఖుర్ఆన్ అదే వచనంలో గూఢచర్యం చేయకండి, ఒకరినొకరు వెనుక నుండి నిందించకండి అని బోధిస్తుంది. అంటే ఇతరుల వ్యక్తిగత విషయాలను అనవసరంగా వెతకడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమాజంలో అపనమ్మకాన్ని పెంచుతుందని ఇస్లాం హెచ్చరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ హదీస్ బోధన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: అనుమానం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే అనుమానం అబద్ధమైన మాటలలో అత్యంత చెడ్డది. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం. ఈ హదీస్ ద్వారా మనిషి తన మనసులో పుట్టే ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవాలని, ఇతరులపై అన్యాయం చేయకుండా ఉండాలని సూచించబడింది. అనుమానం వల్ల కలిగే దుష్ప్రభావాలు. ఇస్లామీయ బోధనల ప్రకారం నిరాధార అనుమానం కుటుంబాల్లో కలహాలకు కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. స్నేహ సంబంధాలను బలహీనపరుస్తుంది. అపవాదులు, అన్యాయాలకు దారితీస్తుంది. మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. సద్భావనతో జీవించడమే పరిష్కారం. ఇస్లాం మనిషిని హుస్నే జన్, ఇతరుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండటం వైపు ప్రోత్సహిస్తుంది. అనుమానం వచ్చినప్పుడు వెంటనే తీర్పు ఇవ్వకుండా నిజానిజాలు తెలుసుకోవడం, క్షమ, సహనం, సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలని బోధిస్తుంది. అనుమానం ఒక చిన్న ఆలోచనగా మొదలైనా అది నియంత్రణ లేకుండా పెరిగితే సంబంధాలను నాశనం చేసే శక్తిగా మారుతుంది. ఖుర్ఆన్, హదీస్ల బోధనల సారాంశం: నమ్మకం, సత్యం, సద్భావనతో జీవించడం ద్వారా మాత్రమే కుటుంబాల్లోనూ సమాజంలోనూ శాంతి నెలకొంటుంది.